ఒక గ్రామంలో ఒక విచిత్రమైన దయ్యం కనిపించడం మొదలైంది. అది పెద్ద అనాస పండు రూపంలో ఉండి, గాలిలో తేలుతూ, ఎర్రటి కళ్లతో ప్రజలను భయపెట్టేది. ప్రతి రాత్రి దయ్యం క్రూరంగా నవ్వుతూ గ్రామంలో తిరిగేది. ఎవరిని తాకినా వారు కంపించిపోయి అచేతనంగా పడిపోయేవారు. పిల్లలు నిద్రలేచి ఏడ్చేవారు, పెద్దవారు భయంతో మూర్ఛపోయేవారు. ఏ మంత్రాలు పనిచేయలేదు. దయ్యం రాత్రికి శక్తివంతమవుతూ పోయింది. గ్రామస్తులు భయంతో ఇళ్లలో దాక్కునేవారు. చివరికి వృద్ధురాలైన సుబ్బలక్ష్మి ఒక రహస్యం కనిపెట్టింది. దయ్యానికి ఉప్పు భయం, ఆమె అరిచింది. గ్రామస్తులంతా కలిసి ఉప్పుతో దయ్యాన్ని ఎదుర్కొన్నారు. దయ్యం పెద్దగా అరుస్తూ కరిగిపోయింది. గ్రామం శాంతించింది. కాని పౌర్ణమి రాత్రులలో ఇప్పటికీ అనాస తోటలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి.